ట్యాంక్ బండ్పై కోటి బతుకమ్మల జాతరకు హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. దీనిపై స్పందించేందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. కవిత గారు చెప్పండి, కోటి బతుకమ్మల జాతరపై హైకోర్టు ఏం ఆదేశాలు ఇచ్చింది? ముఖ్యంగా ఒకటండి, మనము సాయంత్రం ఆడుకోవడానికి బతుకమ్మల కోసమని ట్యాంక్ బండ్ బ్లాక్ చేయమని ఫస్ట్ గవర్నమెంట్ అప్రోచ్ అవ్వడం జరిగింది. కమిషనర్ గారిని వారు రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ కోర్టుకు అప్రోచ్ అవుతే ఇచ్చారు. ఈవినింగ్ 4 to 8 వరకు పర్మిషన్ ఉంది. ముఖ్యంగా ఒకటి ఏంటంటే, ట్యాంక్ బండ్ చుట్టుపక్కల కూడా మనం బతుకమ్మ ఘాట్స్ కట్టమని గత 2 సంవత్సరాలు అడుగుతున్నా కూడా ఎక్కడ కూడా ఫెసిలిటీస్ లేవు. సో కేవలం మనకు ట్యాంక్ బండ్ వైపు ఉన్న అంబేద్కర్ దగ్గరే ఉంది కాబట్టి ఆ పాయింట్ మీద బేస్ చేసుకొని మనం కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టు దానికి స్పందించి తప్పకుండా మహిళలకి అవకాశం ఇవ్వాలి అని చెప్పి మొత్తము ట్యాంక్ బండ్ అంతా కూడా బ్లాక్ చేసే విధంగా ఉత్తర్వులు జారీ చేశారండి. కవిత గారు, ముందు మీరు కమిషనర్ని కలిసినప్పుడు ఆయన ఏమన్నారు మీతో? కమిషనర్ గారు సెక్యూరిటీ రీజన్స్ పర్పస్ లో మేము ఇవ్వలేము అన్నట్టుగా మాట్లాడారు. సరే, ఎనీవే వాళ్ళు రిజెక్ట్ చేసేప్పటికీ కూడా మనము న్యాయస్థానాన్ని ఆశ్రయించిన తర్వాత సక్సెస్ అయినాము. కాబట్టి తెలంగాణ మహిళలందరూ కూడా ఇది ఒక మంచి అవకాశంగా హైదరాబాద్ నగరం నడిబొడ్డులో మనము బతుకమ్మలు ఆడే అవకాశం వచ్చినందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన పండుగను, మన సంస్కృతిని ప్రతిబింబించే విధంగా అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయవంతం చేయాల్సిందిగా కోరుతాం. కవిత గారు, ఈ జాతరకు ఏర్పాటు ఎట్లా సాగుతున్నాయి? ఎంతమంది వచ్చే అవకాశం ఉందండి? డెఫినెట్ గా అన్ని 9 జిల్లాల్లో మనం చూసామండి. మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ప్రతి చోట కూడా వేలాదిగా తరలి వచ్చి చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని బలపరుస్తూ వచ్చారు. హైదరాబాద్ లో కూడా తప్పకుండా మంచి పెద్ద ఎత్తున స్పందన ఉంటుంది. మహిళలు కూడా అందరూ వస్తారని మేము ఆశాభావంతో ఉన్నాము. ముఖ్యంగా హైదరాబాద్ లో చాలా సంవత్సరాల నుంచి బతుకమ్మలాడే పరిస్థితి కూడా మనకు లేదు, వసతులు లేవు, పైగా వివిధ రకాల సంస్కృతుల యొక్క ప్రభావంతో కూడా మనం ఆడుకోలేనటువంటి పరిస్థితి, మొహమాట పడే పరిస్థితి హైదరాబాద్ లో మనకు ఉండింది. అయితే అవన్నీ పటాపంచలు అయ్యే విధంగా ఈ రోజు మనము న్యాయ పోరాటం చేసి సాధించుకున్నాము. మనం హైదరాబాద్ నగర నడిబొడ్డున మహిళల కోసం ఒక స్థానాన్ని కల్పించుకోగలిగినాం. కాబట్టి తప్పకుండా మహిళలందరూ, తెలంగాణ వాదులందరూ కూడా దగ్గర ఉండి ఈ ప్రయత్నాన్ని దిగ్విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా మరొక మారు కోరుతా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ కవిత గారు.